నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అన్ని రేట్లను పెంచేస్తుంది, విద్యుత్ ఛార్జీలను పెంచేస్తుంది, అదే విధంగా రిజిస్ట్రేషన్ల విలువలను కూడా పెంచేస్తుంది అని చెప్పి వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నేను చూసాను సార్, సాక్షి పేపర్లో ఏదైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పేపర్ ఉందో అందులో నిన్న చూస్తే కరెంట్ ఛార్జీలు పెంచేశారు, ఈ రోజు చూస్తే రిజిస్ట్రేషన్లు విలువలు పెంచేశారని చెప్పి ఆయన ఛానల్లో వచ్చింది సార్. అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది? నేను చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది వైసీపీ హయాంలోనే తెలుసు సార్ నాకు. మరి అసలు ఇందులో వాస్తవం ఏంటి సార్? ఇప్పుడు సాక్షి పేపర్లో అలా రాయకపోతే చంద్రబాబు గారు భలే చేస్తున్నాడు, చాలా బాగుందని రాయడు కదా. వాళ్ళు కోడిగుడ్డు కూడా ఏగలెక్క పెడతారు. అసలు వాళ్ళు ఏం చెప్పాలో ఏం రాయాలో తెలియని పరిస్థితి ఉంది. కరెంట్ ఛార్జీలు లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెంచకపోతే నేనున్న ప్లేస్లో కొడాలి నాని ఉండడంకో ఏమంటాడు తెలుసా? మూడు కడతాడు ఎట్రా, నువ్వు అప్పులు చేసిపోయావు, నువ్వు ఈ డబ్బు అంతా ఎవడ కడతాడో అని అడుగుతాడు. మనం కొంచెం మర్యాదస్తులం కాబట్టి ఆ మాట అన్నాం, అవునా కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు శుభ్రంగా అప్పులు చేసేసి ఇంటా బయట ఊరి నిండా అప్పులు చేసేసి ఇల్లు ఒళ్ళు తాగడెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీ తర్వాత నీ బాధ్యతలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచే మార్గం ఏంటి? ఆదాయం పెంచడానికి పై కేంద్రం వాళ్ళు కానీ రాష్ట్రం వాళ్ళు కానీ ఫస్ట్ చేసి పని ఏంటి? ప్రజల మీద భారం వేస్తారు. ఎవడు కడతాడు? తాగినోడే కడతాడు తాళ్ల పన్ను. మామూలుగానే కళ్ళు తాగి కూడా ఉన్నారనుకో, తాడి చెట్లకి పన్ను ఉండేది ఇది వరకు. ఎన్టీ రామారావు గారు వచ్చిందా తీసేసాడు. అప్పుడు తాడి పన్ను ఎవరు కట్టాలి? ఎవరు తాగుతాడో ఆడే కట్టుకుని కూడా. అలాగే ఇప్పుడు ఎవరు కడతారో? జగన్మోహన్ రెడ్డిని ఇతను దొంగోడని తెలిసినా కానీ గెలిపించారు కాబట్టి అనుభవించాలి. ఇప్పుడు తప్పదు. ఏం చేస్తారు? కరెంట్ ఛార్జీలు పెరిగినాయంటే పెరగవా? మరి పీపీఎల్ రద్దు చేసి ఒళ్ళు పోయిదే లేకుండా ఇవాళ అప్పటికప్పుడు తెలియదు అది. ఇప్పుడు యాబెట్టి ఖర్చు ఇవాళ చేసే దుబారా కానీ ఇవాళ చేసే అవినీతి కానీ ఆ ఎఫెక్ట్ ప్రజల మీద తరాలు సంవత్సరాల తరబడి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనపడదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు బారు. ఇతను ఆల్రెడీ 3 సార్లు పెంచాడు, మళ్ళా పెంచుతారు వీళ్ళు. ఏం చేస్తారు? నువ్వు మొత్తం క్రీమ్ అంతా పిండుకు వెళ్ళిపోయావు. నీకు ఎలాగ అప్పు చెప్పారు రాష్ట్రాన్ని? నువ్వేం చేసి అప్పు చెప్పావు? 2 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఏంటి? రాష్ట్రం విభజన జరిగినప్పుడు విభజనతో పాటు వచ్చిన అప్పు 1,25,000, ఇంకో 1,00,000 ఎంతో చేశారు. 2,25,000 కోట్లు అప్పు ఉండేది. ఇవాళ ఎంత ఉంది? అప్పులని లేవంటారు. అప్పులు నువ్వు బ్యాంకులో ఉందో నీ అప్పులు ఎంత ఉన్నాయంటే టక్మని ఆన్లైన్లో కనపడేది ఏం కనపడుద్ది? ఓ బ్యాంకులో కనపడుద్ది నీకేం అప్పు ఉంటే. నువ్వు మరి ఇల్లు తాగట్టేసి తెచ్చుకునే డబ్బు కనపడదు. ఎవడొకటిదే ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటావు కదా. కూరగాయలోడికి, పాలోడికి, కిరాణా కొట్టుడికి, టీవీకి ఈఎంఐ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎవడికిస్తావు? అలా చేసాడు అప్పులు ఇతను అన్నీ. కేంద్రం దగ్గర తెచ్చింది, అడ్వాన్స్గా తెచ్చిన అప్పులే చెప్తున్నాడు అతను. ఆఫీసులు తాగట్టేసింది, మద్యం మీద అప్పు తెచ్చిన ఇవన్నీ చెప్పలేదు. అవన్నీ చెప్తే మొత్తం ఇప్పుడు 14 లక్షల కోట్లు ఉంది. ఆ 14 లక్షల కోట్లకి వడ్డీయే కట్టాలి. వడ్డీ ఎవడు కడతాడో? మళ్ళా ఇప్పుడు కొడాలని ఉండడంకో ఏమంటాడంటే ఆ వడ్డీ 3 కడతాడా అని అడుగుతాడు. మనం అలాగనం కాబట్టి వీళ్ళే ఏదో రకంగా ఆదాయం పెంచుకుని. సార్ నేను విన్నాను సార్, ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పు కూడా జగన్ ముందుగానే తీసుకున్నారు అన్నట్టుగా. 25కి ఏంటండి, 25 ఏళ్ళు సరిపడగా లాగేసాడు. మీరు ఇంకా 1 సంవత్సరానికి అంటున్నారా? అతను ఏ టార్గెట్ చేసినా 25 ఏళ్లలో తీర్చుతానని చెప్పి లాగేసాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా అప్పు చేయడానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లిమిట్ దాటి వెళ్ళిపోయింది. ఇంకా మీ కేంద్రం బాగానే సహకరిస్తుంది కాబట్టి అమరావతికి 2 విడతలు రిలీజ్ చేశారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఇది చాలా పెద్ద టాస్క్ చంద్రబాబు గారికి. ఓ పక్క కార్యకర్తల అసంతృప్తి ఏంటి, వీళ్ళందరూ కొట్టకుండా వదిలేసేటని, వీళ్ళందరినీ ఎందుకు లోపల పెట్టలేదు, అదో రకం ఉంది. ఈ లోపల మళ్ళీ వాళ్ళు పాముల్లో దూరేస్తున్నారు వచ్చేసి వీళ్ళ దగ్గరికి. వాళ్ళందరినీ సరి చేసుకోవాలి. జనాల్లో రభస అయిపోతుంది. ఇంకో పక్క డెవలప్మెంట్ చేయాలా, నిధులు కావాలా, ప్రతి నెల పెన్షన్లు జీతాలు ఇవ్వాలి, 1వ తారీఖు ఇవ్వాలి. పళ్ళ బిగు నడిపిస్తున్నారు బండి. ప్రజలకు ఒకటే ఉపశమనం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దయ్యం వెళ్ళిపోయింది. ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు. అంతవరకు తృప్తిగా ఉంది. వీళ్ళు ఇంకా పెంచినా కానీ పెంచితే పెంచబోయే బాబు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ పేరు తలుచుకోవడం కూడా ఇష్టపడట్లేదు. రోడ్లు వేస్తున్నారు. ఆటో వాళ్ళు అమ్మాయి బాగుందరో బాబు అనుకుంటున్నారు. ఆటో వాళ్ళు ఏంటి? ఆ రోడ్డు మీద తిరిగి ప్రతి వాడు కార్లు, బళ్ళు, సైకిళ్ళు, ఆటోలో తిరిగి వాళ్ళు నడలు జారిపోయి ఉండి అందరికన్నా. ఇప్పుడు అందరు ఫోన్లేరా బాబు అనుకుంటున్నారు.
అలాగ వాళ్ళు చేసి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళేమో ఆగలేకపోతున్నారు, ఆత్రం ఆగలేక బాధుడే బాధుడు బాధుతారు. నీలాంటి దెయ్యాన్ని భరించి కంటే కొంచెం కష్టమైన ఉపవాసం చేసిన దేవుడి దగ్గరలో ఉంటే మంచిదే. అంటే మరి సార్ సెకీ ఒప్పందం చూసుకున్నాం కదా సార్, ఆ ఒప్పందం చూసుకుంటే మీరు అన్నట్టుగా 25-30 ఏళ్ళకి సంబంధించిన అందులో ఎంత అవినీతి జరిగిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయన విద్యుత్ ఛార్జీల గురించి రాయమండాన్ని ఎలా చూడాలి? అందుకనే సెక్కీ గురించి వచ్చిన వెంటనే కేడీ వాళ్ళు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాలి. సార్ మిమ్మల్ని సార్ రమ్మంటున్నారండి, ఈ సెక్కీ గురించి మాట మీకు 1700 కోట్లు ఇచ్చామంటున్నారు, చంద్రబాబు గారు 30 వాళ్ళ తీసుకోపోయినా కానీ జైల్లో పెట్టారు కదా, మీరు ఇంత దుబ్బేసిన తర్వాత కూడా మీరు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారు, ముందు నడవండి, వ్యాన్ ఎక్కండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాతలు రాయటం మానేస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా సరే. ఇప్పుడు సమరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది, బాలకృష్ణగా ట్రైన్లో దిగుతాడు, వాళ్ళ నాన్నగారు చెప్తాడు ఇలాగ అన్నాడు రైడ్ అంటే కుక్క మురిగింది అనుకో అంటాడు. వీళ్ళు ఎలాగ అంటున్నారు మనల్ని అంటే కుక్క కరిచింది అనుకో అంటాడు. అలాగా వీళ్ళు వదిలేస్తున్నారు. వదలకూడదు. ముఖం పగిలి కొడితే కేసులు పెట్టి లోపల పెడితే దారిలోకి వస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం వీళ్ళు చేయరు, అరాచకం వీళ్ళు చేయరు, వాళ్ళు చేసిన అవినీతి వీళ్ళు చేయరు. అది నిజం, ప్రజలకు అది తెలుసు, అది నిరూపిత సత్యం. అది ఎవడైనా చిలకోట్లు కొడతారు, అంతే, ఎవడ ఆపలేడు. చిన్న తీసుకుంటారు. వద్దంట మిఠాయి కొట్లో పనిచేసి మిఠాయి నోట్లో పడేసుకోకుండా ఉంటాడు ఎవడన్నా అంతే వాళ్ళు. అంతేగాని వీళ్ళకి మళ్ళీ మొత్తం దోసుకెళ్ళిపోరు. వీళ్ళు ఏంటంటే మొత్తం దోసి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు చిన్న చేస్తారు. ఆకలి వేసినప్పుడు రొట్టె ముక్క తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళు అలా కాకుండా మొత్తం ఆ వంటశాల మొత్తం దోసేస్తారు వీళ్ళు. వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారండి. వాళ్ళకి ఏంటంటే ఈ టేపును కూడా ఒక కొడాలి నానిని, ఒక రోజాని, ఇలాంటి వాళ్ళు కిరాయికి పెట్టుకోవాలి. పార్టీలో చేర్చుకోకూడదు, కిరాయికి పెట్టుకోవాలి. కొంతమందిని పెట్టుకుంటే వీళ్ళు తిడతారు. అప్పుడు వాళ్ళకన్నా భయపడి ఇప్పుడు సీమరాజు ఉన్నాడా, వాళ్ళ పార్టీ కూడా కదా, వాళ్ళ కార్యకర్తే కదా. వాళ్ళ పార్టీ కూడా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని వీళ్ళు కూడా తయారు చేసి వదిలేరు. వాళ్ళ మీదకి దెబ్బకాళ్ళు అందరూ మేము మానేసివ్వండి, రాజకీయాలు కట్ట మాకు వద్దని చెప్తున్నారు, మా ఇంటికాడ రాజకీయాలు వద్దంటున్నారని చెప్పేసి మానేసిపోతారు. ఆ పని చేయాలి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వచ్చిన వాస్తవాలు. సార్ థ్యాంక్ యూ సార్.